మధ్య కాలంలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు. అయితే ఈ జంట పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, పెళ్లికి నన్ను పిలవలేదు ఎందుకు అంటూ ఒక చిన్నారి కోరికని ప్రేమతో తీర్చుతూ ఈ స్టార్ జంట చేసిన పని ఇప్పుడు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. మరి ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే, వీళ్ళ పెళ్లి అయిన వెంటనే దేశవ్యాప్తంగా అందరికీ స్వీట్లని, గుళ్ళో అన్నదానాన్ని కూడా జరిపించారు. అంతేకాదు సినీ ప్రముఖులకి, రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కలిసి ఒక గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ చూస్తూ ఉన్న ఒక చిన్నారి, "మేము కూడా మీ అభిమానులమే కదా! నన్ను కూడా పెళ్ళికి పిలవచ్చు కదా! నాకు కూడా లడ్డూలు, పులిహార పెట్టొచ్చు కదా!" అంటూ ఎంతో ముద్దుగా అడుగుతూ ఆమె చేసిన రీల్ ఎంత వైరల్ అయిందంటే, ఆ రీల్‌కి వెంటనే స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ స్పందిస్తూ, "బుజ్జి తల్లి నేను నిన్ను మా ఇంటికి తప్పకుండా లంచ్‌కి పిలుస్తాను. నీకిష్టమైన ఐటెమ్స్ ఏంటో చెప్పు. వండించి మరి అందరం కలిసి కూర్చొని తిందాము" అని పెట్టడం మాత్రమే కాదు, ఆ అమ్మాయిని తన ఇంటికి పిలిచి తనకిష్టమైన లడ్డూలు, పులిహారని విజయ్ మరియు రష్మికల దగ్గరుండి వడ్డించడం మాత్రమే కాదు, "ఇప్పుడు మనం ఫ్రెండ్సేనా?" అంటే, "అవును మనం ఫ్రెండ్స్ ఇప్పుడు" అని అనే విధంగా ఆ అమ్మాయితో గడిపిన తీరు ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసింది. మరి అలాంటి ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. ఈ చిన్నారి మనసు గెలుచుకున్న ఈ జంటపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఫ్యాన్స్‌తో ఇలాంటి అనుబంధం కొనసాగించడం అనేది నిజమైన స్టార్డమ్‌కి నిదర్శనమని చాలా మంది నెటిజన్లు కమెంట్లు పెట్టడం మాత్రమే కాదు, ఇలా కేవలం విజయ్ మరియు రష్మిక మందనలు చేయడం అందరికీ ఆనందంగా ఉంది అంటూ రకరకాల కమెంట్లు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళు చేసిన ఈ పనికి విజయ్, రష్మిక మంచితనాన్ని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. మరోపక్క తన వీడియోతో వైరల్ అయిన ఈ చిన్నారికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా ఒక హాట్ టాపిక్‌గా మారింది. అదండి, మొత్తానికి పెళ్లయి నెల రోజులు కూడా కాకముందే విజయ్ దేవరకొండ, రష్మిక మందనలు చేసిన ఈ పని ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.